శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ నమః. మన ఛానల్కు స్వాగతం. మరో 24 గంటలలో మేషరాశి జాతకులకు ఆస్తియోగం అని చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు ప్రస్తుతం వీరి జీవితం అనేది మారబోతు ఉంది. వీరి జీవితంలో ఇప్పుడు ఆర్థిక పరంగా వృద్ధి అనేది చేకూరబోతు ఉంది. ఏకంగా వీరి జీవితంలో 10 ఏళ్ల పాటు కూడా వీరు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు. అయితే ఇంతకీ ఈ మేషరాశి యొక్క జీవితంలో ఎటువంటి విధంగా ఆస్తియోగం అనేది పట్టబోతుంది, ఈ అదృష్టం అనేది వీరికి ఎలా కలిసి వస్తుంది, ఏ ఏ అంశాలలో వీరికి ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి, వీరికి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ప్రతికూల అంశాలు ఏంటి, ఎటువంటి పరిహారం వీరు పాటించాలి అనే పూర్తి అంశాలు అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి అధిపతి అంగారకుడు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు అందరూ కూడా మేషరాశికే చెందుతారు. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకుంటారు. వారు ప్రతి ఒక్క పనిని కూడా ఎంతో లక్ష్య సాధనగా చేస్తారు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని పూర్తి అయ్యేంత వరకు ఏకాగ్రతను కోల్పోరు. వీరు దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి కోపం వస్తే గనుక అది కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. అదేవిధంగా వీరు సీక్రెట్స్ని చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా వీరికి ఇంకో విషయం ఏంటంటే, ధనాన్ని వీరు సంపాదించడానికి ఎక్కువగా కృషి చేస్తారు. డబ్బులను పోగు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. అందులో ఎంతో నిపుణులు. ఇక ఈ రాశి జాతకులకు ఆస్తియోగం అనేది ఎలా పట్టబోతూ ఉంది, అదేవిధంగా వీరికి 1 కాదు 2 కాదు 10 సంవత్సరాల పాటుగా వీరికి ఆస్తి అనేది ఎటువంటి విధంగా నష్టం రాకుండా రెట్టింపు అవుతుంది అని అంశాలు చూసినట్లయితే గనుక, వీరు ప్రస్తుతం ఎన్నో శుభ ఫలితాలను అయితే చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఆర్థిక పరంగా వీరికి ఎంతో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మీకు ఎన్నో రోజులుగా ఆర్థికంగా ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు, ఆ సమస్యలన్నిటికీ కూడా ఇప్పుడు మీరు స్వస్తి పలకబోతూ ఉన్నారు. వాటన్నిటికీ చెక్ పెట్టబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహమే లేదు. అది ఎప్పటి వరకు అంటే కనుక, దాదాపు 10 ఏళ్ల పాటుగా ఇలా ఆర్థికంగా మీరు ఎంతో పురోగతిని సాధించబోతూ ఉన్నారు మీ యొక్క జీవితంలో. ఇక అలాగే ఇదివరకు మీరు లోన్స్ కానీ లేదా చేతి బదులుగా కానీ అప్పులు కానీ చేసి ఉంటే కనుక, ఈ సమయంలో వాటన్నిటిని కూడా నయా పైసా బాకీ లేకుండా పూర్తిగా తీర్చేసేటటువంటి విధంగా ఉండబోతూ ఉంది. ఎందుకు అని అంటే కనుక, ఈ సమయంలో మీకు డబ్బు అనేది రాబోతూ ఉంది కాబట్టి ఆ అప్పులు అన్నిటినీ కూడా మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. ఆ డబ్బులను మీరు తిరిగి ఇవ్వగలుగుతారు. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో, ఇన్ని రోజుల వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. అందరి ముందు కూడా అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించిన వ్యక్తులకు మీరు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. అదేవిధంగా వారి డబ్బులను వీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేసబోతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీరు బయటపడతారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ప్రస్తుతం మీకు ఉన్నటువంటి ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే గనుక, మీరు అందరి ముందు కూడా తలెత్తుకుని నిలబడతారు. మీ శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా ఈ మేషరాశి వాళ్లకు ఈ సమయంలో ఎంతో పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా ఈ రాశి వాళ్లకు మంచిగా ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, ఇదే వ్యాపార పరంగా కూడా అవ్వనివ్వండి, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అయినా కూడా మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో మీరు సాధించబోతూ ఉన్నారు. ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక డబ్బుల విషయంలో కూడా కొన్ని ఖర్చులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు డబ్బులు ఖర్చు చేస్తారు. అయితే మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే గనుక అనుకూల ఫలితాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్లకు ఆకస్మికంగా ధనలాభం కలిగే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజులుగా మీరు ఏ డబ్బులైతే మీకు రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ డబ్బులు అనేవి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఇదివరకు మీరు ఏదైతే స్థిరాస్తిని కొనుగోలు చేసి ఉంటారో,
లేదా ప్లాట్స్ కానీ, భూములు కానీ, గృహం కానీ కొనుగోలు చేసి ఉంటారు. వాటి ధరలు అనేవి పెరగక, ఆర్థిక వృద్ధి అనేది కనిపించక, మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదే విధంగా అలాగే వదిలేసి వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా మీకు ఎటువంటి సహాయం అనేది వాటి నుండి అందదు అని ఇన్ని రోజులు పక్కకు వేశారో అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు అనేవి పెరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు వంశపారపర్యంగా కూడా వస్తున్నటువంటి ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి ఫలితాలను మీరు పొందుకోబోతూ ఉన్నారు అని చెప్పవచ్చు. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇప్పుడు ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు ఈ రాశిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి, ఈ సమయంలో మీకు ఆస్తులు అనేవి సంక్రమించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే కోర్టు వివాదాలలో ఏవైతే ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఉంటాయో ఇప్పుడు వాటన్నింటికీ కూడా మీరు ఈ సమయంలో పరిష్కారం అనేది పొందుకోబోతూ ఉన్నారు. తప్పకుండా మీకే ఈ సమయంలో సానుకూలమైనటువంటి తీర్పు అనేది కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా ఈ రాశి వ్యక్తులకు చక్కటి పురోగతి అనేది పొందుతారు. మీకు పెరుగుదల అనేది ఈ సమయంలో ఉండబోతోంది. ఇక ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగ సంస్థలలో మీ పై అధికారుల నుండి కూడా, మీ తోటి ఉద్యోగస్తుల నుండి కూడా మీకు ఇప్పుడు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క హెల్ప్ అనేది, సహాయ సహకారాలు అనేవి ఈ సమయంలో మీకు లభించబోతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఆర్థిక పరంగా పురోభివృద్ధి అనేది ఎన్నో మార్పులు అనేవి సంభవించనున్నాయి. వ్యాపారస్తులకు కూడా ప్రస్తుతం మీ యొక్క వ్యాపారం అనేది లాభాల బాటలో నడుస్తుందని చెప్పటంలో సందేహమే లేదు. వ్యాపారంలో మంచి లాభాలు అనేవి ఈ సమయంలో అందుకోబోతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామి కూడా మీకు ఈ సమయంలో సహకరిస్తారు. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కూడా కొత్తగా వ్యాపారంలో కూడా మీరు పెట్టుబడి అనేది పెట్టగలుగుతారు. అదేవిధంగా ఆన్లైన్ వ్యాపారాలు అనేవి కూడా చేసుకుంటారు. ఈ రాశి వాళ్లకు ప్రస్తుతం ఎంతో అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది. ఈ సమయం అనేది చక్కటి విజయాలు అనేవి మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు కూడా ఇప్పుడు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఇక అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్లకు ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి సాధించబోతూ ఉన్నారు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసినటువంటి వాళ్ళ ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మీకు మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. ఇక కళాత్మక రంగంలో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో అనుకూలంగా అవకాశాలు అనేవి విపరీతంగా రాబోతూ ఉన్నాయి. సినిమా, టీవీ, వెబ్ సిరీస్, సోషల్ మీడియా రంగాలలో మంచి మంచి ఛాన్సెస్ అనేవి ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వివాహం కోసం వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, అంటే వివాహ సంబంధానికి ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు ఈ సమయం అనేది అనుకూలంగా మారుతుంది. మీ యొక్క వివాహ ప్రయత్నం అనేది ఇప్పుడు సక్సెస్ కాబోతూ ఉంది. చక్కటి సంబంధాలకు దేరి వివాహం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక అదేవిధంగా ఎవరైతే వివాహితులు సంతానం కోసం ఎదురు చూస్తే గనుక ఈ సమయంలో సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా వింటారు. ఇక ఏది ఏమైనా ఈ మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆస్తియోగం అనేది ఈ విధంగా వీరికి పట్టబోతుంది. ఇక ఈ మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటయ్యా అంటే కనుక ప్రతి మంగళవారం కూడా హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ స్వామి ముంగట హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ప్రతి సోమవారం రోజున కూడా శివయ్యను పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు అనేవి మీ జీవితంలోకి వస్తాయి. దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం వలన మీకు మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటుగా ఎన్నో జన్మల పుణ్యం అనేది ఈ సమయంలో విశేషంగా దక్కుతుంది. చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.